కొంపల్లి మున్సిపాలిటీలోని అపర్ణ పలంగ్రువే, రాయలు పార్క్, చబ్రా విల్లాస్, అవని లేఅవుట్ మరియు పలు కాలనీల్లోని డ్రైనేజ్, రోడ్ సమస్యలపైన కాలనీ అసోసియేషన్ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో స్పందించిన కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూనా శ్రీశైలం గౌడ్ ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బైరి ప్రశాంత్ గౌడ్, మాజీ సర్పంచ్ జెమ్మి దేవేందర్, మాజీ వార్డ్ మెంబర్ శివకుమార్, మాజీ ఉప సర్పంచ్ గోపాల్ రెడ్డి, మోహన్ రెడ్డి, షేక్ ఇబ్రహీం, జయబేరి గోపాల్ రెడ్డి, ఎర్రోళ్ల కృష్ణ, ఉపేందర్ రెడ్డి, పూర్ణచంద్రరావు, అశోక్ రెడ్డి, డప్పు నరేందర్, సాయి యాదవ్, అంజీ ముదిరాజ్, రాముగౌడ్ మరియు కాంగ్రెస్ నాయకులు, కాలనీ సభ్యులు పాల్గొన్నారు. అన్నా స్టే అంటే మేము కూడా చెప్పొచ్చు కదా. పరిష్కారం మీ మీద పెట్టుకోకండి. ఎంఆర్ఓకు మన వారం రోజులు మన ఈ అందరికి లెటర్ పెట్టినా మొన్న ఒకసారి ఫోన్ చేసింది. ఇప్పుడు ఆ రోడ్ వలన చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు అంటే ఏమన్నానంటే ఒక ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా అయిపోయాక నేను చేస్తాను. అప్పుడు ఫోన్ చేసినప్పుడే నేను మాట్లాడితే చెప్పింది. నేను ఏమంటున్నా మేజర్ సమస్య ఉంది, మామూలు విషయం కాదు. ఈ వర్క్ అయ్యే లోపలనే అది క్లియరింగ్ అయితే మనం మీకు పరిష్కారం అవుతుంది. అవుట్లెట్ ఒకటి ఇప్పుడు అపర్ణ కాడ నుంచి వచ్చేదానికి కాంట్రాక్టర్ డబ్బులు ఇప్పుడేమో తక్కువనే మెయిన్ గేట్ నుంచి సార్ పైన మనం నిలబడి మాట్లాడాం. ఫస్ట్ ప్రపోజల్ అయితే ఇచ్చినాం సార్. అది మనం అక్కడ నుండి గేట్ దగ్గర 2019 ఇచ్చిన కలెక్టర్ నేను సర్పంచ్ ఉన్నప్పుడు 20 ఏళ్ళ కింద చాప్టర్ రోడ్ లేఅవుట్ అయింది, లేఅవుట్ కూడా పెట్టాను. వీళ్ళందరూ చాప్టర్ మా భూపాన్ని అడుగుతుందని కలెక్టర్ రాస్తే ఇమీడియట్ గా మాకు ఆ లైన్ వేసుకోవడానికి ఇచ్చింది. ఒకసారి అది మనం నిలబడి మాట్లాడే ఫస్ట్ సెప్టిక్ ట్యాంక్ దగ్గర నిలబడి అయితే ఫండ్స్ ప్రపోజల్ అయితే పెట్టాను సార్. అది 2.5 వచ్చినాయి కదా సార్, అయిపోయినాయి కదా. ఫస్ట్ 2 CR ఏదో వచ్చింది, అది అయిపోయింది. క్లోజ్ అయిపోయింది. ఒకటి అయితే అక్కడ వరకు ఇప్పుడు మీరు గేటు ఇతల వరకు ఆగిపోయింది. అది ఫండ్ అయిపోయింది. ఆ తర్వాత మీరు చెప్తారు స్పెషల్ ఫండ్ తీసుకుని ఆ నుంచి ఇది ఆల్రెడీ రోడ్ అది నువ్వు ఆపిన తానా 95 లో రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ ఉంది. 30 ఫీట్ల రోడ్ అది మనది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ 30 ఫీట్ల దగ్గర పెట్టుకోవాలి ఇవన్నీ కమిషన్ సార్. ఇది ఇప్పుడు ఆపినావా ఆపిరా అది రోడ్ ఇంటి ముంగట ఆపిరు మీరు ల్యాండ్ ఓనర్ ఎక్కడ మన విల్లాస్ రాయలు పార్కు అవంతా తిరిగి వచ్చింది. ఒక్కటి మేజర్ ఇష్యూ ఏదంటే మీ దిక్కించి ఆగిపోయింది. అందుకోసం ఎందుకు ఆగిపోయి అనుకుంటూ ఇప్పుడైతే ఇమ్మీడియట్లీ ఎంఆర్ఓ అవుతానో కూర్చొని ఎంఆర్ఓ తీసుకొని పరిష్కారం రాసి కోర్టుకు సబ్మిట్ చేయాలి ఇమ్మీడియట్లీ. ఏది సర్పంచ్ వ్యవస్థ ఉన్నప్పుడు ఎక్స్పైజెడ్ మల్లయ్య ఎల్లయ్య ఎవరో క్లైమ్ చేసే వాళ్ళు ఆల్రెడీ దానికి దారి మార్టిగేజ్ చేసి లెఫ్ట్ సైడ్ వాళ్ళకు లేఅవుట్ పోయింది. ఇంకా ఈ ల్యాండ్ ఈ రోడ్డు చూపించుకుంటా ముంగట లేఅవుట్లు పర్మిషన్ ఇచ్చారు. ఇవాళ ఏం చేశారంటే అక్కడికి క్యాన్సిల్ చేసుకొని లోపల రోడ్డు ఇక్కడ పెట్టుకుంటే అక్కడ దీనికి వాళ్ళు క్లైమ్ చేసుకుంటారు. చేస్తే మనలో కోర్టుకు పోయి ఆల్రెడీ మీరు సర్పంచ్ ఉన్నప్పుడే చేసిర్రు అని చెప్పేసి కోర్టు మీకు డైరెక్షన్ ఇచ్చింది. ఇప్పుడు గతంలో అధికారులు పనిచేయలేదు. అప్పుడున్న ఎంఆర్ఓనే మీకు చేయకపోతే చెప్పు, నేను కలెక్టర్ చెప్పాలన్నా జైలు కలెక్టర్ చెప్పాలన్నా పోయి కూర్చొని అయ్యా 5,000 ఫ్యామిలీలు ఇబ్బంది పడుతున్నాడా. ఎందుకంటే ఆ ప్రభుత్వం చేయలేకపోయింది, చెడ్డ పేరు ఆలేక ఉంటుంది. మన ప్రభుత్వంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జిహెచ్ఎంసీ చుట్టుపక్కల ఏవైతే చేయాలనుకుంటుందో దానికి అనుగుణంగా ఫస్ట్ మనం చేస్తాం. ఎందుకంటే నేను పోయి చంద్రబాబు గారితో
మొన్న వీళ్ళు కూడా వచ్చినప్పుడు నేను కూర్చొని మాట్లాడినప్పుడు పోయి ఒకసారి తిరిగి చూడమంటే చూసినాం. మనం ఇప్పుడు ఇవ్వాలి చూసి అవన్నీ పంపిస్తాం. మనకు తొందరనే ఒక 4-5 కోట్ల రూపాయలు శాంక్షన్ టెండర్లో పోతాయి. ఎందుకంటే వీళ్ళకు డీప్ కూడా చెప్పింది. ఆ వర్క్తో పాటు ఇమ్మీడియట్లీ ఎంఆర్ఓ పిలుచుకో. నీకు రాకపోతే చెప్పు, అయ్యా నాకు ఇబ్బంది ఉంటుంది, కలెక్టర్ గారికి మళ్ళీ మీరు పోయి చెప్తారు అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు కంటెంప్ట్ మీ మీద పోయి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కువ ఆఫీసర్గా కంటెంప్ట్ పోతుంది పెండింగ్.